తోడ పుట్టిన అక్క ఇంటికెళ్ళి వెళ్ళగొట్టవస్తే అందుకే అంటారమ్మా తల్లి లేని పిల్లలు సంగల్ల బాలంటారు అయ్యవ్వ లేని పిల్లలు బాగా మీది పత్తులు అంటారు తర్వాత కొప్పు పెద్ద తల్లి లేని పిల్లలు దయ్యాల బాలంటారు తమ్ముడిని ఎమ్మడి పెట్టి పోతా ఉంటే తెలుగే ఓనైనా కానీ తెల్లారుతున్నదమ్మా అన్నం లేకపాయ నీళ్ళు లేకపాయ కక్క గడ్డము నిండు పిలగాడు పిలగల్లి ఎర్రని ఎండల్ల గుమ్మడి పండుగ ఒకటి
అన్నట్టయితే పళ్ళ కానో పట్టణం కానో కొంగు పట్టుకొని అడుక్కొని వస్తైనా కానీ నీకు అన్నం పెడతామా అని తమ్ముడిని వేసుకొని అక్క కన్నవాతి కలకల కన్నీరు తీసుకుంటా మేము పడలేము ఈ పాడు బాధ పడలేము ఈ బంది కాన ఓ పడలేము ఈ బంది కాన పడలేము ఈ పాడు బాధ ఓ జడివానా 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 మేము పడలేము ఈ బాలు బాల పడలేము ఈ బంది కాన ఓ జడివాన నది దాముడానా మేము పడలేము ఈ బంది కాన పడలేము ఈ బాలు బాల అడివంక దాటుకుంటే ఏడు సింతల పల్లకి ఏడ వచ్చినది ఏడు సింతల పల్లె లోపల కన్న తల్లి ఏమనుకున్నది ఓ తమ్ముడా నువ్వు నా కొంగు అటువంటి ఒక్క రెక్క పట్టుకో తమ్మి నేను కొంగు దాపుకుంటా ఈ ఇళ్ళ పొట్ట పోనాము తమ్ముడా ఓ అమలాల మీ ఇళ్ళ పొట్ట వస్తున్నాము మేము తల్లి లేని పిలగల్లా ఉన్నాము తండ్రి లేని పిలగల్లా ఉన్నాము వెనుక చూడబోతే ఏరు పాడబడ్డది ముందు చూడబోతే బాయి పాడబడ్డది నా తమ్ముడు ఏడేళ్ళ పిలగాడు ఆకలి కావులేడు కవలమన్నం పెట్టుంది అమ్మాని దయగల్ల తల్లుడు అన్నం దానం చేయింది ఏమి లేనళ్ళు పైసలు దానం చేయమని ఆ కన్న తల్లి కలకల కన్నీరు తీసుకుంటా ఏడు చింతల పొల్లలో పాడ కచ్చుకోనే గాని తమ్ముణ్ణి దాదుకుంటానని బయట కొమ్ము చేత పట్టుకున్నది తమ్ముణ్ణి రెక్క పట్టుకొని కలకల కన్నీరు తీసుకుంటా కన్న తల్లి ఏనాడైనా గాని ఏడు చింతల పల్లె లోపల ఎట్లా ఆడుకుంటున్నది ఆ కన్న తల్లి
ఇయా చూడండి జనులాల లోక బంధువులాల చూడండి జనులాల లోక బంధువులాల చూడండి జనులాల ఎలా రాసిన రాత ఎట్టిన లపవోదు ఎలా రాసిన రాత ఎట్టిన లపవోదు ఎలా రాసిన రాత కాలా రాసిన రాత కడిగిన లపవోదు కాలా రాసిన రాత కడిగిన లపవోదు కాలా రాసిన రాత ఇయా దయగల్ల తల్లుంటే దానము ఎయ్యలేరా దానవల్ల ఎయ్యలేరా దయగల్ల తల్లుంటే వాడాల పొన్ననైనా మేడాల పొన్ననైనా వాడాల పొన్ననైనా మేడాల పొన్ననైనా వాడాల పొన్ననైనా తల్లిపోతా ఉన్నదేమో జైపోతా ఉన్నదేమో తల్లిపోతా ఉన్నదేమో తల్లిపోతా ఉన్నదేమో ఆనాడు ఆ కన్న తల్లి కన్నవాది ఏడేడు నెలల బతికేది ఆనాడు అందుకే రాజు పోయి కింకడు అయితే రాడా కింకడు పోయి కాదు అయితే రాడా ఓడలు పోయి బల్ల అయితే ఆడ బల్ల పోయి ఓడలు అయితే ఆట రాజుల కూడా లోపల ఉట్టి అంటే తినే కాడ వచ్చింది అమ్మా ఓడ ఉంటే తమ్ముడు పెట్టుకోవాలి పడిపోకు చేతి లోపల కట్టుకోవాలి వాడాల పొన్ననైనా మేడాల పొన్ననైనా వాడాల పొన్ననైనా పొన్ననైనా వాడాల పొన్ననైనా అడవిల్ల కన్నవాది తల్లి పోత ఉన్నదేవి అడవిల్ల కన్నవాది తల్లి పోత ఉన్నదేవి అడవిల్ల కన్నవాది ఎలా రాసిన రాత ఎడిన రబ్బవోలు ఎలా రాసిన రాత ఎడిన రబ్బవోలు ఎలా రాసిన రాత కాలా రాసిన రాత కడిగిన రబ్బవోలు కాలా రాసిన రాత కడిగిన రబ్బవోలు కాలా రాసిన రాత రాజరాజ బ్రహ్మదేవ ఏమి రాజాలెక్క రాత్రి రాజరాజ బ్రహ్మదేవ ఏమి రాజాలెక్క రాత్రి రాజరాజ బ్రహ్మదేవ రాజుగారు రాజలేదా దేవుడా దేవుడా రామ అయోధ్యపతి రామ రామ అంజనేలా కవి నీకు అది కట్టాలేవ తండ్రి అంజనేలా కవి నీకు అది కట్టాలేవ తండ్రి అంజనేలా కవి నీకు వాతాత్రి శైలవాత అదుకోవ శ్రీవాత వాతాత్రి శైలవాత అదుకోవ శ్రీవాత వాతాత్రి శైలవాత వెంకటేశ సంకటేశ ఎడవుడు శ్రీవాత వెంకటేశ సంకటేశ శ్రీవాత వెంకటేశ సంకటేశ వాళ్ళ పట్టు మీద పట్టుకోతుంది అమ్మా అందరిది ఊరు రాగా మాదేమో అడవి రాగా అందరిది ఊరు రాగా అడవి రాగా అందరిది ఊరు రాగా అన్న తల్లి కన్నవాది ఏనాడు వాళ్ళ పట్టు మీద బండి వెళ్ళిపోతూ ఉంటే ఉమ్మరి కమ్మరి జాలే జాగలు కట్టేలు పెడవాళ్ళు కట్టలు 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 మునియాలు ఇక్కడ కలిపి తల్లు పావులుంటే పావుల తల్లుంటే తమ్ముడు ఏనాడు దాని ఎంత ఉన్నారు దానం ఏం చేయడం తల్లకు మధ్య దండాలు పెట్టుకుంటా ఆడేళ్ళ కనవాణి నా తమ్ముడి కనుగా వీళ్ళ కనవన్ను తీసుకుంటున్నాని వాళ్ళ పట్టు వెళ్ళిపోయి కలిగిన కాల అగో కలిగిన వాళ్ళు కలువ గంజి వస్తున్నారు అగో పావులు దమ్ముడు ఉంటే దానం చేస్తున్నారు ఆ కలువ గంజి పట్టుకొని తమ్ముడు ఉన్న పేడ ఏడ వచ్చింది కన్నవాది ఏడు చింతల పల్లె లోపల కన్న తల్లి కలకల కన్నీరు తీసుకుంటా అగో ఏనాడు దానం చేసిన తల్లులందరికీ దండాలు పెట్టింది కన్న తల్లినేమో దానం చేసిన తల్లకు తోడ మల్లయ్య తోడ ఉండాలి దాని మల్లయ్య దాపై ఉండాలి లోపల కళాకాల దీవెన కళాకారం ఉండాలి మరి
ఆత్మగల్ల మేనత్త నమ్మవైన గాని మరి అల్లుడు అటువంటి ఒక్క గట్టన్న లేడాని నమ్మవైన పేరు నమ్మవైన గాని అల్లుడు గట్టన్న లేడాని అగో అటువంటి ఒక్క అల్లుని పేరు చెప్పి 51 రూపాయి దానం చేసిందో నువ్వు ఎక్కడెళ్ళి పోతివి అల్లుడా ఏ రాజాను అల్లుడో అటువంటి ఒక్క మల్లికాపురి పట్టణమే లేవాడు మల్లికా మారాదు మల్యాల మారాదు అటువంటి ఒక్క ఏనాడు మల్లికాంబదేవి వాళ్ళ భార్య అతడి కన్న బిడ్డ మమతరాని ఉన్నది జూదమాట ఆడి అటువంటి ఒక్క ఏనాడు రాజ్యం బోడగొట్టుకొని దేశం బోడగొట్టుకొని అగో అటువంటి ఒక్క భార్యను పట్టుకొని బిడ్డను పట్టుకొని అట్టుకుంటే అడక తినుకుంటా అదే చెట్టు కిందికి వచ్చి అందుకనే అంటారు పూలమ్మిన కాడ కట్టెలమ్మరాదంటారు కట్టెలమ్మిన కాడ పూలమ్మద్దు అంటారు అగో మనం ఎక్కడికి పోయి ఆడుకొని ఎందుకు తినాలి ఇన్ని రోజుల సంది నేను ఎందుకో దానం చేసినాని మనము తల్లి ముగ్గురం ఊరు పెట్టుకొని చచ్చిపోదా అని మరి చెట్టు ఊరు పెట్టుకుంటున్నాడు ఊరలు తీసుకొని వీళ్ళ అడిగిరైన గాని ఆడవిళ్ళ కరణమాతికి శివనందు అంటే ఈ అడవి లోపల ఎవరు అటువంటి ఒక్క ఊరు పెట్టుకొని పోతున్నారు మనసులో అటువంటి ఒక్క మాటలు వినస్తున్నాయని లేసు సృష్టిల కల్లా వీళ్ళు ఊరు పెట్టుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వచ్చి నా ఊళ్ళు తప్ప తీసింది మీరు ఎందుకు చచ్చిపోతున్నారు అయ్యి అంటే రాజ్యం పోయింది దేశం పోయింది అటువంటి ఒక్క జూదమాట లోపల రాజ్యం కూడగొట్టుకున్నా పరాయి రాజులు వచ్చైన గాని మమ్మల్ని అటువంటి ఒక్క ఇంటకెళ్ళి ఎల్లగొట్టిండు మేము బతకరాదా అని అటువంటి ఒక్క నా చేత ఎందరికో దానం చేస్తే నేను ఎవరు నడుకోవాలని నేను అటువంటి ఒక్క తల్లి ముగ్గురు ఊరు పెట్టుకుంటున్నా అన్నోలే అప్పుడు కరణమాతి ఏమన్నది అయ్యో అటువంటి ఒక్క మీరు చచ్చిపోకుండి షావు ఎన్నడికి పరిష్కారంగా 15 రోజులు పుణ్యం 15 రోజులు అమావాస్య అయితేనే నిడగలుగుతుంది జీవితంలో కట్టం సుఖం ఉంటేనే జీవితం గడుస్తుంది అగో కట్టం వచ్చినాడు బాధపడరాదు సుఖం వచ్చినాడు నవ్వరాదు మీరు బాధపడకుండి మా రాజ్యం సుందరశీల పట్టణం మా తల్లి చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే తమ్ముడు పుట్టినంగా వాళ్ళు చచ్చిపోవంగా అక్క బావ చేతిలో పెడితే పాపకారి బావ నా మీద కన్నెత్తే ఇంటికెళ్ళి వెళ్ళగొడితే మా పట్టణం పోతున్నాం మేము రావన్నకు రాజ్యం అప్పచెప్పినాము దేశం అప్పచెప్పినాము అందరం కలిసి రావన్న వేడిపోదాము రాజ్యం ఇస్తేనేమో అక్కడ బతుకుదాము లేకపోతే ఎక్కడన్నా వెళ్ళిపోదామా అని ఇళ్ళ ముగ్గురిని ఎంబడి పెట్టుకొని తమ్ముని ఎంబడి పెట్టుకొని ఇక్కడ దగ్గర మా యొక్క పట్టణం నేను వెళ్ళిపోతానా అని ఆ కన్న తల్లి సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఇళ్ళ ముగ్గురిని ఎంబడి పెట్టుకున్నది మల్లిక మారాజు నెంబడి పెట్టుకొని అలనాడు ఈ పట్టణాన్ని పరిపాలన చేసేవాడు మా తల్లి సుందరశీల మహారాజు మా తల్లి సుందరిదేవి తమ్ముడు పుట్టినాక అక్క బావ పట్టం మీ వెళ్ళిపోవంగా రాజ్యం నీ చేతిలో పెట్టలేదా నేను నీ చెల్ల కర్ణమాతినే ఓ అన్నరామన్నా కర్ణవాడు దేవుడని మాట వరకంగా మంది రామన్న కూర్చారు తెల్లవన్నది కుంటలు బెల్లు అన్నయ్య ఓ బిడ్డ కర్ణవాది ఇన్ని రోజులకు నీ పట్నం నువ్వు వచ్చినవా బిడ్డ బాధపడవు భయపడవు అన్నాడు కనుక
రాజ్యం రాజ్యం దేశం దస్తవేదాలు నా చేతులు పెట్టినాం అలా నాడు కనుక మీ తండ్రి మమ్మల్ని ఎంతో పుణ్యాత్మ ధర్మాత్మలు ఆడుకున్నాడు బిడ్డ నీ రాజ్యం నీ దేశం నాకెందుకు అలనాడు పట్ట కాదు కనుక మరి కన్నవారి చేతుల్లో పెడతా ఉండడము చేతుల్లో పెట్టగానే కన్న తల్లి సంబరపడ్డది. నా తమ్ముడు ఎట్లా చిన్నోడు 7 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. చదువు సగం లోపల ఆగిపోయింది కాబట్టి తమ్ముడిని తీసుకుపోయి బల్ల లోపల వేసింది. ఈ మల్లిక మహారాజును చూసింది. అయ్యా నువ్వు రాజ్యం ఏలినోనివి, మా తమ్ముడు పెరిగి పెద్దవారు దాకా రాజ్యం ఏలవన్నా. మల్లిక మహారాజుకు రాజా పట్టాభిషేకం కట్టింది. మరి వాళ్ళ భార్యను బిడ్డ ఉండటానికి ఒంటి తమ్ము మేడ కట్టి మేడ లోపల మమతరాని నుండి వాళ్ళ అడవిలో అటువంటి ఒక మల్లికాంబ ఉంచుతున్నది. ఈమె పనవటి పాయిరాల మాల లోపల తమ్ముని పట్టుకొని అల్లార ముద్దుగా దాదుకుంటున్నా అని తమ్ముని చేత పట్టుకొని తమ్ముని దాదపట్టనా రామోజ రామరా తమ్ముని దాదపట్టనా తమ్ముని దాదపట్టనా మల్లిక రాణి కన్న బిడ్డ మోతరాని ఆ తిరిగి అడుగుతున్నాడట. ఆరు శాస్త్రాలు 18 పురాణాలు ఏళ్ళ వేదాలు మంత్రాలు అవుతున్నాడట. పిల్లగాడు పోయి 16 ఏళ్ళ యుక్త వయసుకి వచ్చినాడు. ఇంకా కట్ట వల్ల కథ బాగున్నది. ఇక ఉన్న